భారతదేశంలో సూసైడ్స్ ఆత్మహత్యలకు సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ బయటకు వచ్చింది. గత 30 సంవత్సరాల్లో అంటే 1990 నుంచి 2021 మధ్య మన దేశంలో సూసైడ్స్ అనేవి 30% తగ్గాయంట. ఇది ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ చెప్పిందనమాట. దీనివల్ల మన హెల్త్ స్ట్రాటజీస్ కానీ ఈ డిప్రెషన్ సూసైడ్ స్ట్రాటజీస్ కానీ కాస్త మార్చుకోవచ్చు అనమాట. మనం ఓవరాల్గా మనం చూస్తే కనుక ఒక సర్వే జరిగింది, గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజెస్ ఇంజురీస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సర్వే అని చెప్పి. ఆ సర్వే ప్రకారం భారతదేశంలో అంట 1990లో ప్రతి లక్ష జనాభాకి 18.9 మంది అంటే దాదాపు 19 మంది సూసైడ్ చేసుకుంటుంటే, ఆ సర్వే ప్రకారం భారతదేశంలో సూసైడ్ డెత్ రేట్ అంటే ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల జరిగే మరణాలు చూస్తే కనుక 1990లో పర్ ల్యాక్ పాపులేషన్ 1 లక్ష జనాభాకి 18.9 అంటే ప్రతి లక్ష జనాభాకి 18.9 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 2021కి వచ్చేసరికి కేవలం 13 మందే. అంటే 1990 ఆ టైంలో 1,00,000 మంది జనాభాకి 19 మంది సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేవలం 13 మంది అంట. ఇది కాస్త ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో 1990కి 2021 మధ్య పోలిస్తే కనుక మన దేశంలో ఆత్మహత్యల వల్ల జరిగే మరణాల సంఖ్య 31.5% తగ్గిందంట. ముఖ్యంగా ఈ ఆత్మహత్య వల్ల జరిగే మరణాలు అంటే సూసైడ్ డెత్ రేట్స్ అనేవి ఫీమేల్స్లో బాగా తగ్గాయంట, మేల్స్ కన్నా కూడా. మనం చూస్తే కనుక 1990లో ఫీమేల్ సూసైడ్ డెత్ రేట్ ఆడవాళ్ళు 1990s ఆ టైంలో పర్ ల్యాక్ పాపులేషన్కి 16.8 మంది చనిపోయేవాళ్ళంట సూసైడ్ చేసుకుని. కానీ ఇప్పుడు 2021లో కేవలం 10 మంది మాత్రమే, 1 లక్ష జనాభాకి 10 మంది మాత్రమే చనిపోతున్నారంట. అదేవిధంగా మెన్లో 1990 ఆ టైంలో పురుషుల్లో కనుక చూస్తే 1 లక్ష జనాభాలో 20 మంది సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు 15 మంది సూసైడ్ చేసుకుంటున్నారంట. మహిళలు 1,00,000 జనాభాకి 10 మంది చేసుకుంటే పురుషులు 15 మంది చేసుకుంటున్నారంట. ఈ డేటాలో కూడా మనం చూస్తే కనుక ఎక్కువ మంది అబ్బాయిలే సూసైడ్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా ఎక్కువ మంది ఎవరు సూసైడ్ చేసుకుంటున్నారంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ అంట. మనం గమనిస్తే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది 2020 ఆ టైంలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్నారంట. అది కూడా ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారంట. ఓవరాల్గా ఇండియాలో సూసైడ్ చేసుకునే వాళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అమ్మాయిల కన్నా. కానీ 2020 ఆ డేటా చూస్తే కనుక ఎడ్యుకేటెడ్ ఉమెన్ కొంచెం ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారంట. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ప్రతి సంవత్సరం దాదాపు 7,40,000 మంది సూసైడ్ చేసుకుంటారంట. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి 43 సెకండ్లకి ఒక వ్యక్తి ప్రపంచంలో సూసైడ్ చేసుకుంటారంట. అసలు ఈ సూసైడ్స్కి కారణం ఏంటి? అది డిప్రెషన్ అవ్వచ్చు, లేదా యాంగ్జైటీ అవ్వచ్చు, సడన్గా వచ్చిన ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ మార్క్స్ తక్కువ రావటం, లేదా అడల్ట్హుడ్లో రకరకాల ప్రాబ్లమ్స్, లేదా ఆర్థిక కష్టాలు, ఫార్మర్స్, లేదా బిజినెస్ పాడవటం, ఏదైనా కావచ్చు. కానీ లైఫ్ ఎండ్ చేసుకోవడం అనేది దేనికి సొల్యూషన్ కాదు కదా. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7,40,000 మంది సూసైడ్ చేసుకుంటారంటే కొంతమంది బాగా అసలు క్రానిక్ హెల్త్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, మాకు ఇంకా నయం కాదు మేము ఎందుకు ఉన్నామని చెప్పేవాళ్ళు, లేదా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ చదువుకు సంబంధించి ఆ తర్వాత ఏదైనా జీవితంలో ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి టైంలో సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకునే టైంలో మనం కరెక్ట్గా కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే చాలా సూసైడ్స్ ఆపొచ్చు అనమాట. దీనికి సంబంధించి చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు మనం కాంటాక్ట్ చేయొచ్చు.